CID investigation into the Tirumala Parakamani case has gained momentum. Acting on the directives of the High Court, CID officials are conducting a comprehensive probe into the matter. Teams have been divided to examine various angles of the case. CID Additional Director General Ravi Shankar stated that officials have inspected the Parakamani building and the CCTV Command Control Center. He confirmed that CCTV footage related to the theft inside the Parakamani has been closely examined. Ravi Shankar added that a detailed report on the progress of the investigation will be submitted to the High Court on December 2. ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డ్యూటీలు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పరకామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము. చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని దాన్ని దీర్ఘంగా విశ్లేషించటం జరిగింది. ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించుకున్నాము. ఇదన్నీ కూడా కలిపి మంచి ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 2 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఇప్పుడు ముందే అంతా చెప్పకూడదు, ఎందుకంటే వీ హ్యావ్ టు గ్యాదర్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ ఉంటేనే వాడిని నిందితుడుగా చెప్పడం కరెక్ట్. ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డ్యూటీలు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పరకామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము. In a major development in the